तेरा नाना नाना अम्मा नाना ఇంకా ఎవరైనా రావాలా ప్రెస్ మీట్ వాళ్ళు రండి రండి తీసుకోండి కనిపించింది మీకు కదా తీసుకోండి ఎవరికైనా దేనిదైనా బయట పెట్టారా మీరు అందరినీ చేయాలి సంఖ్యలు అంతే కదా ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు ప్రూఫ్ లేకుంటే ఎలా చేస్తారు మీరు చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు అది తప్పు అని మేము అన్నాం మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి ఇప్పుడు ఎక్కడండి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదని ఇవన్నీ ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి చెప్పండి నాకు మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్ తో పెట్టించండి మేము వేరేగా కాపురం చేసుకున్నాం మాట ఎందుకు పెట్టిస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఎవరి ఆడపిల్లైనా నా ఆడపిల్లని ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మాతోనే సార్ 10:30 10:37 టైంలో సార్ నైట్ సార్. మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం. మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు. నా కూతురైనా ఎవరైనా ఒకటే. ఒక నిమిషం ఉండు సార్. నేను కోడను సార్. నా పేరు నాగలక్ష్మి సార్. నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం అయితే లేదు. నా కూతురంతా వాళ్ళు వచ్చి మా ఆయన మీద చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు, మీకు ఎవరి మనిషి కావాలా మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు.